మూసీ నదికు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2026 ఉగాది పర్వదినాన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష్యం ఒకటే, మురికి కూపంగా మారిన మూసీని స్వచ్ఛమైన జలధారగా మార్చి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం. ఈ ప్రణాళికలో భాగంగా లంగర్ హౌస్లోని బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గాంధీ మహాత్ముడు అంటే పక్కన వాళ్ళకు కూడా అన్యాయం చేయవద్దు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమంటారు. అలాంటి అహింసామూర్తి పేరు మీద ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో అది ఈ మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులకు శాపంగా మారింది. వీళ్ళని ఇక్కడ నుంచి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద ఈ ఏరియాని ఖాళీ చేయమంటూ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇక్కడ 450 మంది నివాసం ఉంటున్నారు వివిధ ప్లాట్లలో. అంతేకాదు 100 మంది ఈ అపార్ట్మెంట్ పైన ఆశపడి అంటే భరోసాతో ఉపాధి పొందుతూ బతుకుతున్నారు. అంటే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో జరుగుతున్న హింసను వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి మాటల్లో మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో? ఇప్పుడు ప్రభుత్వం మీ మీద వేసిన పిడిగి ఏంటి? మేము వచ్చి ఇక్కడ ఉండడం అయితే 2015 నుంచి ఉన్నాము. ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అయిపోయింది. 11 ఇయర్స్ నుంచి మాకేం సమస్య లేదు, ఇక్కడ ఏం ప్రాబ్లం కూడా లేదు. 11th ఫిబ్రవరి రోజు పేపర్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. జనరల్గా హ్యూమన్ టెండెన్సీ మనది, మనం అంతా పట్టించుకోము. నోటిఫికేషన్ అంటే ఏదో కార్నర్గా చిన్నగా వస్తుంది. అందులో మా దగ్గర సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ కాలక్షేపమే న్యూస్ పేపర్ డీప్గా చదవడం. వాళ్ళు చదివి చెప్పడం ఏంటంటే, ఇదేంటి ఇందులో మన బిల్డింగ్ సర్వే నెంబర్లు వచ్చినాయి అన్నారు. అనేసరికి మా దగ్గర ఇంకా మా ఈసీ కమిటీ అందరు కలిసి డిస్కషన్ చేసి ఇదేంటో కనుక్కొని ఒకసారి మనం ఎంఆర్ఓనో ఆర్డీఓతోనో కనుక్కుందామని వీళ్ళు జస్ట్ అంతా కలిసి ఒక లెటర్ ప్రిపేర్ చేసే లోపలే మాకు ఒక లెటర్ వచ్చింది. మీ బిల్డింగ్ ల్యాండ్ అక్విజిషన్ అండర్ వస్తుంది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి, మీకు 60 days టైం ఇస్తున్నాము, మీరు ఏమనుకుంటున్నారో రిప్లై ఇవ్వండి అన్నారు. అయితే మా రిప్రజెంటేషన్ మా వాళ్ళు తీసుకుపోయి ఇచ్చారు. మా ప్రెసిడెంట్, మా జనరల్ సెక్రటరీ వెళ్ళేసి ఇచ్చారు. వీఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ ద ల్యాండ్ అని చెప్పేసి అన్నారు. అంతవరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక 4 days బ్యాక్ మేము బఫర్ జోన్లో వస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ అయింది. దాంట్లో ఇప్పుడు మాది 6.5 acres ల్యాండ్, ఇది 2 బ్లాక్లు ఉంటాయి, 450 ఫ్లాట్స్ ఉంటాయి. 2.5 acres మీది 50 meters వస్తుంది అని ఆర్డీఓ గారు మాకు ఒకటి పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేశారు. అంటే పర్సనల్గా మాకు లెటర్స్ రావడం అది ఏమీ జరగలేదు. ఇట్స్ ఓన్లీ ద న్యూస్ పేపర్ అనౌన్స్మెంట్ అనమాట. ఇంతకు ముందు ఎప్పుడైతే హైడ్రా జరిగిందో అప్పుడే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి చూసి చేసి ఏమన్నారంటే, మీరు బఫర్లో లేరు, మీది ఎఫ్టీఎల్ కాదు, మీకు మూసీ కాదు, ఇది చిన్నపిల్ల కాలువ పోతుంది కాబట్టి యూ వోంట్ కమ్ అండర్ బఫర్ జోన్ అన్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా ట్విస్ట్ చేస్తున్నారు అనమాట. ఒకసారి గాంధీ సరోవర్ అంటున్నారు, ఒకసారి బఫర్ అంటున్నారు. వాళ్ళకు క్లారిటీ లేదు, మాకు క్లారిటీ ఇవ్వట్లేదు. కాకపోతే ఇట్స్ అ ప్యానిక్ స్టేట్ అనమాట. చూడండి, మా దగ్గర సీనియర్ సిటిజన్స్ ఆల్మోస్ట్ 40% ఉంటారు. ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు, బ్రిగేడియర్స్, వీళ్ళందరూ మా దగ్గరే ఉంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మేమున్నాము, అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. అపార్ట్ ఫ్రమ్ దట్ జర్నలిస్టులు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళు కూడా సీనియర్సే కదా, అందరు సీనియర్ సిటిజన్స్. మాకు ఇక్కడ బాగా ప్రశాంతంగా ఫ్రీగా అంటే అలవాటు అయిపోయింది. ఎవరైనా ఇల్లు అంటే వాళ్ళకి స్వర్గం. మొత్తం జీవితంలో సంపాదించిన ప్రతి పూంజి పెట్టి ఇల్లు కట్టుకుంటారు. అది 2 bedroom 3 bedroom డూప్లెక్సా, అదంతా అనవసరం. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజేమో గాంధీ సరోవర్ అన్నారు, ఒకరోజేమో హైడ్రా అన్నారు. దేనికి దానికి సంబంధం లేదు. మాకు ఎట్లా అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టారనమాట, క్లారిటీ లేదు. కాకపోతే 60 daysలో ఆన్సర్ ఇవ్వమంటే ఇచ్చాము. కానీ ఇది మాత్రం ఒక భయాందోళనమైనది, ఒక ప్యానిక్ స్టేటు. ఇల్లు వదలడం అంటే అంత ఈజీ కాదు ఎవరికి. మేమైతే ఇవ్వడానికి రెడీగా లేము. ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఎలా మార్చుతారో మాకు తెలీదు. 15 సంవత్సరాల కన్నా దాటినాయి ఇక్కడ ఉండబట్టి. మేము కొన్ని 12 సంవత్సరాలను 2-3 ఏళ్ళు దీంట్లోనే రెంటుకున్నాము. మా పిల్లల పెళ్ళిళ్ళు, మా మనవరాల పెళ్ళి రెంటు ఇంట్లోనే అయింది. ఈ 2 పెళ్ళిళ్ళు ఇది కొనుక్కున్నాక అయింది మా మనవరాల పెళ్ళిళ్ళు. లోన్ తీరిందా? ఇంకా లోన్లోనే ఉన్నారా? ఇంకా లోనే ఉంది సార్. ఇప్పుడు ఎక్కడ తీరుతుంది? అప్పుడే మళ్ళీ లోను ఉంది, లోన్ తీసుకునే కట్నం. ఇంత పెద్ద ఇల్లు ఎక్కడ రెంట్కి దొరకలేదు. అప్పుడు పిల్లల పైన లోన్ తీసుకొని కొన్నాం. ఇది 3 bedrooms
హాలు. గవర్నమెంట్ ఏం చెప్తుందమ్మా, ఏంటి మీ బాధ ఏంటి ఇప్పుడు ఇక్కడ? చెప్పంగానే అంటున్నా గవర్నమెంట్ దగ్గర నేను పోలేదు, నా దగ్గర గవర్నమెంట్ రాలేదు, ఇండ్లు తీసేస్తారని చెప్పంగా వింటున్నా. అందుకొరకే చెప్తున్నా, గుండె పగిలి మాట్లాడి కూడా శాత కాకుండా అయ్యి తినబుద్ధి అయితే లేదు, నిద్ర వస్తలేదు. పిల్లలు ఎంత ఇబ్బంది పడి ఓ పూట తినక కూడా లోన్లు అయితే కరెక్ట్గా కడుతున్నాము. అయ్యా మేము లోన్లు కట్టడానికి శాత కాదు, నువ్వు 1000 రూపాయలు అప్పి అని ఆయన దగ్గర మేము పోలేదు, మా ఇండ్ల దగ్గర ఎందుకు వస్తావు నాయన అని వేడుకుంటున్నాం గవర్నమెంట్. ఏదో గాంధీ విగ్రహం పెడతారంట, అందుకోసం ఇక్కడ ఉంది కదా నాయన, గాంధీ విగ్రహం ఉంది, గాంధీ సమాధి ఉంది, ఇంకా విగ్రహం ఎందుకు? ఇంత దేవుడిని పెట్టుకున్న దేవుడే, ఇంత పొడుగు దేవుడిని పెట్టుకున్న దేవుడే కదా, ఎంతైనా దేవుడే. ఆయన మహాత్ముడు, గాంధీ మహాత్ముడు అనే పేరు ఉంది, ఆ మహాత్ముని విగ్రహం ఉంది. అక్కడికి పోతున్నాము, మేము ఇంకా రోజు తిరుగుతాం, అట్లకెళ్ళి నమస్కారం పెట్టుకుంటూ తిరుగుతాం. ఈ ముఖ్యమంత్రులంతా వర్ధంతికి జయంతికే వస్తారు, ఇంకా మేమన్నా రోజు తిరుగుతాం, రోజు నమస్కారం పెడతాం. ఉన్న విగ్రహం చాలు కదా. हमारा प्रॉपर्टी रजिस्टर हुआ 2021 में और हमने पूरे डॉक्यूमेंट चेक करने के बाद में ही हमने घर लिया, क्योंकि कोई भी घर लेता है पहले पूरे डॉक्यूमेंटेशन चेक करने के बाद ही लेता है, क्योंकि हमने एक पैसा जोड़ के हमने घर लिया है। तो ऐसा हमारा बाहर का कोई पैसा नहीं है कि जो हम आंख बंद करके कोई भी फ्लैट ले लेंगे। जब परमिशन मिला गवर्नमेंट कांग्रेस की थी, जब इसका डेवलपमेंट हुआ कांग्रेस गवर्नमेंट थी, बीच में BRS आया, हमको किसी गवर्नमेंट से मतलब नहीं है, क्योंकि हम लोग ना किसी गवर्नमेंट को सपोर्ट नहीं करते, ना हम किसी गवर्नमेंट के अगेंस्ट है। बस हम अगेंस्ट है, हमारा घर न बफर जोन में है, मधुपाक कभी बफर जोन में नहीं था, ना हम FTL में है, ना हम गांधी सरोवर के अगेंस्ट है। गांधी सरोवर बनाने दीजिए, जहाँ पे भी जगह है उनको, गवर्नमेंट लैंड बहुत पड़ी है यहाँ पे, वहाँ पे आप बना लीजिए, हम किसी चीज़ के लिए। बट मधुपाक के तरफ आप मत देखिए प्लीज़। आपको कहीं पे भी अगर आपका रिजॉर्ट बनाना है, हाई राइज अपार्टमेंट बनाने है, वो बना लीजिए। आगे बन रहे हैं हाई राइज अपार्टमेंट जो मूसी के अंदर है, रिनाउंड पर्सन्स के जो बन रहे हैं उनको FTL में नहीं है, जो 13 साल पहले बन चुके हैं वो FTL में आ रहे हैं। और हमारे पास एक मूसी है, मूसी के बाद एक वॉल है, वॉल के बाद एक रोड है, रोड के बाद हमारा एक रिटेन वॉल है जो 30 फीट अबव है हमारे उससे, जहाँ कि हमको अगर पानी आए भी तो हमको टच नहीं कर सकता है। फिर भी हम लोग FTL में नहीं है, मूसी में नहीं है। कौन से गवर्नमेंट पे हमको भरोसा करना है? जो आज जियो निकला वो 5 साल के बाद एप्लीकेबल नहीं है, जो 5 साल के बाद निकला वो ये साल एप्लीकेबल नहीं है। हम लोग अमित शाह जी से बोलना चाह रहे हैं, हम गृह मंत्री जी से बोल रहे हैं, हम स्पेशली मोदी जी से भी बोलना चाह रहे हैं कि हमको बोलिए कि हम कौन से गवर्नमेंट पे भरोसा करें, हम कौन से गवर्नमेंट को वोट दें। గాంధీ స్టాచ్యూని అపోజ్ చేయడం కాదు, మా ఇల్లు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ఏమైనా చేసుకోండి, మీరు బ్యూటిఫికేషన్ చేసుకోండి, మీరు గాంధీ స్టాచ్యూ కట్టుకోండి, మేము దాన్ని అపోజ్ చేయట్లేదు అని చెప్పేసి గత 14 రోజులుగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. మాకు ప్రజల మద్దతు దొరికింది, తర్వాత మీడియా మిత్రులందరి మద్దతు దొరికింది, తర్వాత అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు స్పందించడం జరిగింది. అంటే ప్రభుత్వం తరపున అయితే ఎవరు రావట్లేదు. అపోజిషన్ పార్టీ లీడర్స్ అంటే BRS పార్టీ కానివ్వండి, BJP పార్టీ లీడర్స్ కానివ్వండి, మొన్న సండే రోజు రావడం జరిగింది, మాకు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పడం జరిగింది. అది చూసిన తర్వాత గవర్నమెంట్ లోపల ఆల్ ఆఫ్ ఏ సడన్ చేంజెస్ ఏంటి అంటే ఇది బఫర్ జోన్ అనేసి చెప్తున్నారు. బఫర్ జోన్లో మాది లేదు, ఉంటే ఇది 2010లో కంప్లీట్ అయిన బిల్డింగ్, అంటే 2004 నుంచి మొదలు పెడితే 2010లో కంప్లీట్ అయ్యింది. మేము 2012లో తీసుకున్నాం. 2012 జీవో ప్రకారం అయితే మరి మాకు ఎందుకు అమ్మీళ్ళు? అప్పుడు గవర్నమెంట్ నిద్రపోతుందా? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా 2012లో ఉండింది. ఇప్పుడు 2012 వదిలిపెట్టాను, 2026లో ఈ నోటిఫికేషన్ రావడానికి 2 రోజుల ముందు కూడా మా ఫ్రెండ్ వాళ్ళది రిజిస్ట్రేషన్ అయింది. ఎట్లా చేస్తావు మరి? అప్పుడు బఫర్ జోన్ అని తెలియదా? ఇవాళ బఫర్ జోన్ అని మాట్లాడుతున్నా అంటే నీకు అనుకూలంగా ఇష్టారాజ్య మాటలు ఫ్లిప్ చేసుకుంటూ మా మీద బురద జల్లుకుంటూ ఏం చేసిందండి మధ్యతరగతి వాళ్ళు? నీ ఇష్టానికి మారుస్తూ ఉన్నావు అంటే మేము తప్పు చేస్తున్నాము అన్నట్టుగా పిక్చరైజ్ చేస్తున్నారు కొన్ని ఛానల్స్ అయితే. పర్టికులర్గా మేము ఏ తప్పు చేయలేదు, ఇది పక్కా పట్టా ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు. बहुत सारे घर ढूंढे, फिर यहाँ पे सब लोकेशन और ये सब अच्छा लगा। पूरा चेक करने के बाद हम लोग यहाँ पे आए, हमारा रजिस्ट्रेशन हुआ, सब हुआ, तब हम लोग यहाँ पे रहने हैं। फिर आप लोग एकदम से कैसे बोल सकते हो कि ये बफर जोन में आ गया करके? ये गलत बात है, बफर जोन में नहीं है, क्योंकि ये सब हम लोगों ने चेक किया। तभी कोई भी घर लेता है तो वो
पूरा चेक करने के बाद ही लेता है। तो हम लोगों ने ये सब चेकिंग करने के बाद हुआ, हमारा रजिस्ट्रेशन हुआ, फिर हम लोग यहाँ पे रहने आ चुके हैं। ఇది ఏదో స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదో ల్యాండ్ ఎక్వైర్ చేయాలనే ప్రయత్నం తప్పించి ఇది సంపూర్ణంగా అప్పటి గవర్నమెంట్ జీవో సర్క్యులర్ జారీ చేసిన దాని ప్రకారం 9 మీటర్ల బఫర్ జోన్ అనేది ఒక వాగుకి సరిపడా బఫర్ జోను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉన్నది వాగు, నది కాదు, రివర్లెట్ అంటారు దీన్ని. ముందుకెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత సంగం దగ్గర ఈ ఈసా మూసి కలిసి నదిగా మారుతుంది. అక్కడి నుంచి వీళ్ళంటున్న 50 మీటర్ల బఫర్ జోన్ షుడ్ బి అప్లికబుల్. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ గైడెన్స్ విచ్ వాజ్ గివెన్ సో ఫార్ ఫ్రమ్ లాస్ట్ 20+ years, నాట్ 1 year. సడన్లీ ఈ గాంధీ సరోవర్ అని చెప్పి గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పి ఇంకొక స్పెక్యులేషన్ కూడా చేస్తున్నారండి. ఇది గాంధీకి సంబంధించింది కాదు, మూసీ సుందరీకరణకు సంబంధించిందని. అది కూడా వన్ మోర్ స్పెక్యులేషన్. మూసీ సుందరీకరణకు సంబంధించినది ఇక్కడ ఉన్నది వాగు క్లీన్ చేయండి, వాగు ఎస్టీపీస్ క్లీన్ చేయండి, నాణాలు క్లీన్ చేయండి, మూసిని బ్యూటిఫై చేయండి. దానికి ఎంత మాత్రము మా అపార్ట్మెంట్ కానీ మేము కానీ వ్యతిరేకం కాదు, దానికి మా అపార్ట్మెంట్ ఇంపాక్ట్ కూడా కాదు, ఇంపాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్ ఈస్ ఇన్ పర్మిసబుల్ ల్యాండ్ ఓన్లీ అకార్డింగ్ టు సో ఫార్ గివెన్ జీవోస్. అండ్ వన్ మోర్ కన్ఫ్యూజన్ గెట్టింగ్ క్రియేట్ అండ్ మేము కన్ఫ్యూజ్ అవుతుందంటే, ఒక జీవోలో చెప్పిన బఫర్ జోన్ నెంబర్ అనేది ఇంకో జీవోలో అది తప్పు ఇది రైటు అంటే ఒక గవర్నమెంట్ చెప్పింది ఇంకో గవర్నమెంట్ తప్పైపోతుందా? Are we really respecting our constitution when we say one GO is wrong and one government saying wrong, another government is doing wrong? So every government will come and change the buffer zone. నిన్నటిదాకా 9 meters అన్నారు, ఇవాళ 50 meters అంటారు, రేపు పొద్దున్న ఇంకో గవర్నమెంట్ చేసి 70 meters చేస్తుంది. ఒక జీవో వచ్చి ఇంకో జీవో తప్పు అని చెప్తే దెన్ వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్డర్ ఇట్ ఈస్? So after this Revan Reddy coming, he is not doing any welfare to anybody. He is just spoiling the peace of the state. Okay, and second thing is breaking down all the small houses. Why he has to do that? You do beautification, whatever you want you do. We are not against any beautification or any Gandhi statue or anything. We are not against it, but don't hurt the people. Main is, this is all a hard earned. I am from army background. I am Lieutenant Colonel, retired. Even my husband also is a retired major, and we have here 45 families of retired people and serving also. 45% are serving, means we are retired from army defense. It can be army, navy or air force. All three are staying here. And even from the central government, from the state government, even from local, everyone, from Kashmir to Kanyakumari, we can say all the state people are staying here. It's like a small family. We are saying peacefully. Maximum of them are senior citizen. After retirement, they thought, okay, they'll have a peaceful life here, and so they have settled. Now, but after Revan coming to now 2.5 years, it's not only our building, there are lakhs of houses is going to be demolished. It's the first stage, we can say. Chadargan was the first. Now, after that, no action was taken. He thought he cannot do anything there, so he slowly moved to this side. He'll be starting from here, slowly he is going to cover all this, whatever kilometers of this Moosi, he'll be doing it. But only a humble request from my side, please don't spoil our house. It's a hard-earned money. He may have thousands of houses, but it's only one house we have. All throughout our life, we have served for the motherland. After this, there are lots of empty spaces there. You make for Gandhiji, tallest statue also, because more than 15 acres of land, I can say, I am not measured, but I am approximately, I am saying 15 acres of land is there. You can make 50 stories, more than 50 stories full throughout. You can make, leave for 80%. If you leave also, you can make whatever you want, schools, college, whatever you related to Gandhi you want, you can make that. But don't come to this apartment. I know you are the master of real estate. You have told in every media, I am great, I am. But he has come from which level? He just, now he may be the king, but from which level he has come? मैं मधु पार्क में लास्ट 10 साल से रह रहा हूँ, 2015 से। मैं सेवानिवृत्त सैनिक हूँ। मैं 34 ईयर सेना में सर्विस किया। आज हमारी स्थिति ये हो गई कि मुझे अब यहाँ से बेघर किया जा रहा है। अब आप बताइए कि इस सिचुएशन में मेरी 67 ईयर्स उम्र हो गई। अभी इस उम्र में मुझे कौन लोन देगा? मैं तो अब रोड पे आ गया, बच्चों के साथ मुझे रहना तो अब मुश्किल हो गया। मैं अब बेघर हो जाऊंगा और मैं कहाँ जाकर रह सकता हूँ? मुझे तो कोई बैंक लोन देगा नहीं इस सिचुएशन में। तो मुझे अब इस रोड पे आने के बजाय और कोई रास्ता नहीं है। एक सेवानिवृत्त सैनिक होकर के मुझे भीख मांगना पड़ेगा, क्योंकि इससे तो गुजारा नहीं हो सकता है। हैदराबाद में रहना है, कहीं भी रहना है। अब मैं घर का न घाट का,
मैं घर पे भी नहीं रह पाया, सोचा कि थोड़ा अच्छी जगह रहूँगा। यहाँ मिलिट्री हॉस्पिटल नज़दीक है, यहाँ सारी सुविधाएं हैं, बगल में स्कूल है, बच्चे का पढ़ाई लिखाई होगा। हॉस्पिटल की ज़रूरत पड़ेगी तो मैं वॉकिंग डिस्टेंस में हॉस्पिटल जा सकता हूँ। तो अब मैं कहाँ जाऊँ? यहाँ से मैं जा कर के 50 किलोमीटर 100 किलोमीटर 10 किलोमीटर जाके रहूँगा तो मुझे तो ये सुख सुविधा नहीं मिलेगा। और हमने कौन सा गुनाह किया? इतनी बड़ी बिल्डिंग है, इतनी 450 लोग हैं, यहाँ पे कम से कम 60-70 लोग रिटायर्ड पर्सनल है। मैं तो यहाँ से जाने के लिए तैयार भी नहीं हूँ। मेरी डेड बॉडी चली जाएगी यहाँ से, मैं मंजूर है, मैं शहादत दे दूँगा, लेकिन मैं यहाँ से नहीं जा सकता हूँ। जय हिंद, जय भारत। ఏ బి బ్లాక్లో ఈ మధు పార్క్ అనేది 6.5 ఎకరాల స్థలంలో ఉంది. అప్పట్లో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ టైంలో అన్ని అనుమతులు తీసుకుని ఈ అపార్ట్మెంట్ కట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెసే ఉంది. అంటే అప్పుడు ఉన్నది ఇప్పుడు లేనిది ఏంటి అని వీళ్ళు నిలదీస్తున్నారు. ఒకప్పుడేమో బఫర్ జోన్ అన్నారు, మళ్ళీ ఏమో సరోవర్ ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్నాం అంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా అమానుషంగా వ్యవహరిస్తుంది, మాపై దయ తలచండి అని అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. మరోపక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసితులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధు పార్క్ ప్రైడ్ అపార్ట్మెంట్ నిర్వాసితులు గత 15 రోజులుగా చాలా నిరాశ నిస్పృహల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై గాంధీజీ ముని మనవడు తుషార్ గాంధీ స్పందిస్తూ ప్రజలని ఇళ్ల నుంచి తరలించడం గాంధేయ సిద్ధాంతాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అలాంటి చర్యలు చేపట్టవద్దని ఆయన కోరారు. గాంధీజీ అహింస సామరస్యానికి ప్రతీక అని, ఆయన పేరుతో ప్రజల హక్కులకు భంగం కలగకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మధు పార్క్ బ్యాక్ సైడ్ ఉన్న ల్యాండ్ని ప్రభుత్వం చదును చేయడం స్టార్ట్ చేసింది. మనం చూడొచ్చు, ఇదంతా చదును చేశారు. ఒక పక్కేమో టిప్పు బ్రిడ్జ్ ఉంది, ఇంకో పక్కేమో హైదర్గూడ బ్రిడ్జ్ ఉంది, మధ్యలో ఉన్న ఇంకో పక్కేమో బాపు ఘాట్ ఉంది. మధ్యలో ఉన్న ఈ స్థలం అయితే ప్రభుత్వం ఏమో ఆల్రెడీ ఈ మధు అపార్ట్మెంట్కి నోటీసులు ఇవ్వడంతో పాటు పనులు స్టార్ట్ చేయడానికి ఇక్కడ మనం చూడొచ్చు ప్రత్యక్షంగా. నేను చూపిస్తాను చూడండి ఒకసారి, ప్యాన్ చేయి కిరణ్. ఇదంతా ఈ ల్యాండ్ అంతా మొత్తం చెట్లు కొట్టేసి చదును చేసి పనులు స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఒక పక్క మధు అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చెందుతున్నారు, ఇంకొక పక్క ఈ స్థలానికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో పట్టాదారు ఆయన కూడా మనతో మాట్లాడడానికి, దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. మనం ప్రవీణ్ గారితో అడిగి తెలుసుకుందాం. ఇది వాళ్ళ పూర్వీకుల భూమి, దాదాపుగా 15 ఎకరాల స్థలం ఉండేది అని ఆయన చెప్తున్నారు. అందులో 6.5 ఎకరాలు ఒక అన్నకు, ఇంకొక 6.5 ఎకరాలు తమకు సంబంధించిన భూమి. ఈ భూమిలో ఏదైతే ఇతనికి ప్రవీణ్కు సంబంధించిన భూమి ఉందో ఈ భూమిలో ప్రభుత్వం చదును చేస్తూ పనులైతే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభించింది. అయితే మనం ప్రవీణ్ గారిని మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ గారు చెప్పండి, ఇది మీ ల్యాండ్ అని చెప్తున్నారు మీరు. నమస్కారం అండి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి తెలియజేయడం ఏమనగా అంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి సర్వే నంబర్ 88, 89, 90 సర్వే నంబర్లో ఇది లింగాల శివంబ వైఫ్ ఆఫ్ లింగాల లక్ష్మయ్యకు సంబంధించినటువంటి భూమి. ఇందులో నుంచి 2004లో ఈ వాసు బిల్డర్స్ గారికి మేము కన్స్ట్రక్షన్ కోసం 6.5 ఎకరాలను వాళ్ళు డెవలప్మెంట్ కోసం అడిగినప్పుడు మేము వాళ్ళకు అలాట్ చేయడం జరిగింది. 6.5 ఎకరాల్లో మధు పార్క్ రిడ్జ్ అక్కడ మరి అపార్ట్మెంట్ కట్టడము, అక్కడ అపార్ట్మెంట్ రావడము, మాకు కూడా మా ఐదాషోడ్ విలేజ్కి దగ్గర ఉంటుంది, డెవలప్మెంట్ వస్తుందన్న సంతోషంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఏర్పడ్డ తర్వాత అక్కడ నివసిస్తున్నటువంటి మంచి మరి పోరాటం చేసినటువంటి మరి సైనికులు కావచ్చు, మరి దేశానికి మరి సేవ చేసినటువంటి కావచ్చు, ఎంతో టీచర్సు, మంచి గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్సు అందరు కూడా ఒక కుటుంబంగా 450 కుటుంబాలు, మరి ఏ బ్లాక్ బి బ్లాక్ ఉన్నటువంటి ఆ వాసులు ఎంత మంచిగా ఎవ్రీ ఇయర్ వాళ్ళు అన్ని కులాలకు అత్యుతంగా మరి అన్ని చేసుకుంటున్నారు. ఈ ల్యాండ్కు సంబంధించి 89 సర్వే నంబర్లో 88 సర్వే నుంచి వాళ్ళకు మేము 6.5 ఎకరాలు ఇచ్చినాము. తక్కిన ల్యాండ్ అంతా ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు, ఇక్కడ నుంచి ఇదంతా కూడా మాదే. లింగాల శివమ్మకు సంబంధించినటువంటి ల్యాండ్. లింగాల శివమ్మకు 2 కుమారులు,
ఒక ఆయన దేవయ్యకి సంబంధించినటువంటి 6.5 ఎకరాలను మేము ఆయనకి ఇచ్చినాము. తర్వాత ఇదంతా కూడా శివమ్మ పేరు మీద ఉండే. ఆ శివమ్మ పేరు మీదనే ఇది ఉన్నప్పుడు ఆమె చనిపోయిన తర్వాత మరి మేము అట్లనే వదిలిపెట్టినాము. తర్వాత డెవలప్ చేసుకుంటామన్న మూమెంట్లో మరి యూసుఫ్ అనేటోళ్ళు ఇక్కడ దర్గా ఉండే. మరి యూసుఫ్ అనేటైన ఆ దర్గా చేస్తూ కొంచెం స్థలము ఆయన ఎంక్రోచ్ చేయడం జరిగింది. ఆ దాంట్లో కూడా మేము కోర్టులో కేసు నడుస్తుంది సార్. ఇది ఎల్బీ నగర్ కోర్టులో ఇది ఇప్పుడు కూడా కేసు నడుస్తూ ఉన్నది. అంటే దర్గా వర్సెస్ పట్టాభూమి. పట్టాభూమి మాకు. తర్వాత కొంతమంది ఈ వాసు బిల్డర్స్ కూడా అక్కడ వెనుక ఒక 20 విల్లాసు మరి మిలిటరీకి సంబంధించినటువంటి ప్రహారీ గోడ నుంచి ఈ అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ప్రహారీ గోడ ఆ మధ్యలో ఒక 20 విల్లాసు ఆ వెనుక అపార్ట్మెంటు కడుతున్న సమయంలో మేము వాళ్ళకి అలర్ట్ చేయలేదు. అయినా వాళ్ళు కొంచెం స్థలం మీకున్న లింక్ ఏంటి ఈ ల్యాండ్తో? మేము పట్టదారులం అండి. అంటే మీరు దేవయ్య గారికి లేకపోతే మేము పద్మారావు కొడుకు, నేను దేవయ్య మా పెద్దనాయన, శివమ్మ మా నాయనమ్మ. శివమ్మ మా నాయనమ్మ. ఇది కంప్లీట్గా మా ల్యాండ్ అండి. మరి ఇటువంటి ల్యాండ్ మా ఫ్యామిలీలో ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. మాకు ఆ బిల్డర్స్కి కొంచెం కేసు నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ పార్క్ మధ్య మిలిటరీ కూడా మరి మధు పార్క్ మధ్యలో స్థలం ఏదైతే 20 విల్లాస్ స్థలం ఉందో దానికి కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి మరి ముస్లిం వారితో మనకు కేసు నడుస్తుంది. ఇవన్నీ కూడా కోర్టులో మాకు నోటీస్ రాలేదండి. మేము హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి టీవీలో మాకు 4-5 రోజుల నుంచి జరుగుతున్న ఈ అవకతవకలను బట్టి మేము కూడా రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వము అంటే ఇది బాపుఘాట్ కింద ఉన్నది. ఇది మేము బాపుఘాట్ కింద ఇది మూసి ప్రక్షాళన మరి గాంధీ సరోవర్ మరి ఇక్కడ ఇన్ని ఫీట్ల విగ్రహం పెట్టాలి మరి గాంధీ సరోవర్ ఇది చేయండి. ఇది డెవలప్మెంట్ చేస్తే మేము అందరం కూడా సహకరిస్తాము. ఈ సంబంధించినటువంటి ఏదైతే నాల పక్కకున్న నీళ్ళని కూడా మంచిగా అయితే మాకు కూడా విలేజ్లో మొత్తం దోమలు అవి రావడం జరుగుతుంది. ఇది అయితే అందరికీ మంచిది, ప్రజలకు మంచిది, మాకు మంచిది. మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే మీరు ఈ స్థలానికి సంబంధించిన ఏదున్నా మాతో మాట్లాడండి. ఇప్పుడు ఖాళీ స్థలం ఏదైతే ఉందో దానికి మాతో నెగోషియేషన్ చేస్తే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మేము ఈ సైడ్ నుంచి మాకేమీ అభ్యంతరం లేదు. ఎక్కడైతే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది మధు పార్క్ రిడ్జ్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళని టచ్ చేయకుండా ఏదైతే ఖాళీ స్థలం ఉన్నదో ఆ దాని దొరికి నెగోషియేషన్ చేస్తే మేము రెడీగా ఉన్నాము. మీరు మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ప్రభుత్వం ఈ ల్యాండ్ని గుర్తిస్తుందా? పట్టాదారులు వీళ్ళు అని లేకపోతే ఇది మా దాకా ఇంకా రాలేదు సార్. వాళ్ళు బాపుఘాట్ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అనే వస్తున్నారు. కాకపోతే మాది కోర్టుల కేసు ఉన్నది. అదొక ప్రభుత్వం గుర్తించాలని నేను మాకు ప్రార్థన ఉన్నా సార్. విగ్రహ సమీపంలో గాంధీజీ జీవితం, సత్యాగ్రహ పోరాటాలు, ఆయన బోధనల్ని ప్రతిబింబించే అత్యాధునిక మ్యూజియం, ధ్యాన మందిరాలు, గ్రంథాలయాలు నిర్మించనున్నారు. మొదటి దశలో 9 కిలోమీటర్ల మేర నదిని శుభ్రపరిచి ఇరువైపులా వాకింగ్ ట్రాక్, పచ్చని ఉద్యానవనాలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. ఈ పనుల కోసం సుమారు 4100 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేయగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణం అందించేందుకు ముందుకొచ్చింది. నది వెంట రహదారి నిర్మాణానికి సుమారుగా 250 ఎకరాల భూమి అవసరమవుతుంది. భూసేకరణలో ఇల్లు కోల్పోయే వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని రేవంత్ సర్కార్ చెప్తుంది. ఇప్పుడు మనం బాపుఘాట్లో ఉన్నాం. నా వెనకాల స్పష్టంగా కనిపిస్తుంది మహాత్మా గాంధీ అస్థికల్ని అప్పట్లో ఇక్కడ ఈ ప్లేస్లో నిమజ్జనం చేశారు. అయితే ఇక్కడ చూడండి మీరు, ఈ పక్క ఇదంతా మూసీ నది. వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుంచి వస్తున్న మూసీ నది. దీని పక్కనే మనం చూడవచ్చు. ఇటు పక్క చూసే దాని పక్కనే కొంచెం ప్యాన్ చేసుకుంటే మూసా నది కనిపిస్తుంది. మూసా నది, మూసా ఈ 2 నదుల సంగమంలోనే బాపుఘాట్ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ మహాత్మా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటే గుజరాత్లో తరహా ఇక్కడ భారీ గాంధీ మహాత్ముని విగ్రహం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దానికి ఈ విగ్రహం ఎక్కడ పెట్టాలని నా వెనకాల చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్ కనిపిస్తుంది, మధు పార్క్ అపార్ట్మెంట్. అది ఆ అపార్ట్మెంట్ మొత్తం ఆ ఏరియా అంతా ఒక 15 ఎకరాల స్థలం ఉంది. 2004లోనే ఆ అపార్ట్మెంట్ ఏర్పాటైంది. అక్కడ 450 మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఇంకా 100 మంది అక్కడ పనిచేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా క్లిష్ట సమస్యగా మారింది ప్రభుత్వ నిర్ణయం అనేది. ఆ అపార్ట్మెంట్ని కూల్చేసి అక్కడ మహాత్మా గాంధీ యొక్క పెద్ద విగ్రహం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తలచడంతో వాళ్ళంతా అసహనం కాదు ఆందోళన వ్యక్తం చేస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు.
వేరే ప్లేస్. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే అది ఆ ల్యాండ్కు సంబంధించి ఇంకా కొంత గొడవ కూడా నడుస్తుంది. మిగతా 6.5 ఎకరాల్లో పట్టాదారుల మేమని ఒక వ్యక్తి వచ్చాడు, అతనితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన కేసు కూడా కోర్టులో నడుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇదంతా ప్రభుత్వ భూమి గాంధీ ఈ ప్రాజెక్టులో భాగంగానే లంగర్ హౌస్లో ఉన్న ఈ ప్రాంతంలో అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మొత్తం ఇక్కడ ఉన్న ఎవరైతే మూసీ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని బతుకుతున్న దాదాపుగా 35,000 గృహాల్లో 1,50,000 మందికి పైగా నివాసం ఉంటున్నారు. వాళ్ళంతా చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే ఈ ముసికుంద నది, మూసీ నది, ఈసామూసా అని అంటున్నామో మనం, అనంతగిరి హిల్స్ నుంచి అది వచ్చే దారిలో పెద్ద పెద్ద బడాబాబులు ఆ స్థలాల్ని అంటే మూసీ క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద పెద్ద రిసార్ట్స్ లాంటివి వచ్చి ఉన్నాయి. అందుకోసమే 111 జీవో కూడా ఉంది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో. ఆ జీవోలో కొన్ని మినహాయింపులు ఇస్తూ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్ళు వచ్చే ఏరియాలో ఆ నీళ్ళు వచ్చే ఏరియా మొత్తం కబ్జాకు గురై ఇక్కడ వేరే గోదావరి నుంచి ఇందులోకి నీళ్లు తీసుకొస్తాం అని చెప్పడంలో ఏమాత్రం న్యాయం ఉంది అని నిలదీస్తున్నారు ఇక్కడ ఉన్న ఇంటలెక్చువల్ కానీ ఈ పర్యావరణవేత్తలని. మొత్తం అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసానికి పాల్పడుతుంది. జీవితాలకు సంబంధించిన సమస్య దాదాపుగా అంటే ఎంతమంది అంటే ఒక నివాసం అంటే అది ఒక కట్టడం కాదు, వాళ్ళకి సంబంధించిన మొత్తం వ్యవహారాలు అక్కడే వాళ్ళు దగ్గరలో పనిచేసుకుని ఆదాయం సంపాదించుకుని బతుకుతూ ఉంటారు. పిల్లల పాఠశాలలు ఉంటాయి, అన్ని రకాల అన్నిటినీ కేవలం కట్టడం మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం దానికి సంబంధించి వేరే ప్లేస్లో ఇస్తామని చెప్తుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం అంటే వీళ్ళందరూ ఎవరైతే మూసీ నిర్వాసితులు అంటే మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే తమ జోలికి రావద్దు, మీరు డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోండి, కానీ మమ్మల్ని మన ఇళ్లను కూల్చవద్దు అని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధేయపడుతున్నారు. వాళ్ళు చేసే డిమాండ్ న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు గాంధీ మహాత్ములు అంటే గాంధీయిజం అహింసా సిద్ధాంతం, అలాంటి అహింసా సిద్ధాంతాన్ని బోధించిన వ్యక్తి పేరుతో విధ్వంసం చేయడం ఏంటని వాళ్ళంతా నిలదీస్తున్నారు. అంటే అభివృద్ధి అంటే ఈ ప్రాంతం అంతా రిసార్ట్లు లేకపోతే టూరిజం స్పాట్లుగా మార్చాలి మొత్తం. ఇప్పుడైతే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఒక 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయినప్పటికీ మొత్తం ఈ మూసీ పరివాహక ప్రాంతం అంతా డెవలప్ చేస్తే దాదాపుగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఎవరు అడ్డుపడరు, కానీ ఈ పేదలు ఈ మూసీని ఆనుకుని ఉన్న ఇళ్ల జోలికి రావద్దు అని వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠత అయితే నెలకొంది. ఎవరు ఊహించని విధంగా అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచే ఆయన చెప్తున్నారు ఇక్కడ మహాత్మా గాంధీ యొక్క పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని. అయితే ఆయన ఈ ప్లేస్లో ఏర్పాటు చేస్తారని గతంలో కొంతమంది అనుకున్నారు. అంటే సంగమం ఈ ప్లేస్ ఇప్పుడు మనం నిలబడిన ఈసా మూసా 2 ప్లేసులు కలిసే ప్లేస్లో. అయితే ఇది వాటర్ అప్పుడప్పుడు భారీ ఎత్తున వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు అక్కడ పక్కనే ఏదైతే అపార్ట్మెంట్ మనకు కనిపిస్తుందో అక్కడ 15 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలోని ఇప్పుడు అపార్ట్మెంట్ అయితే 6.5 ఎకరాల స్థలంలో ఉంది. ఆ మొత్తం ప్లేస్ని ఈ ప్రాజెక్ట్ కోసం వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.